రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు గచ్చిబౌలి పోలీసులు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు. క్రిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించాలని క్రిష్ కు పోలీసులు ఫోన్ చేయగా విచారణకు హాజరవుతారని డైరెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో 4 అరెస్ట్ అయ్యారు. చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. డైరెక్టర్ క్రిష్ తో పాటు లిషి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు సీసీ కెమెరాలోని ఫుటేజ్ ని హోటల్ నిర్వాహకులు డిలీట్ చేశారు. హోటల్ నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ ముగ్గురు సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. ముగ్గురు సెల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. సెల్ ఫోన్స్ లో డేటాను, మెసేజ్లు, వాట్సాప్ చాట్ ని రీట్రైవ్ చేస్తే మరింత సమాచారం అందుతుందని పోలీసులు భావిస్తున్నారు. కేదార్ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, మొత్తంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అలాగే డైరెక్టర్ క్రిష్ కూడా ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు కదా, దీనిపైన డీటెయిల్స్ ఇవ్వండి. హరీష, గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఇటు గచ్చిబౌలి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా 4 అదుపులకు తీసుకున్న అందులో 3కి అటు కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 10 మందికి సంబంధించి ఆ రోజు పార్టీల్లో పాల్గొన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే ఆధారాలు సేకరించారు. A10గా డైరెక్టర్ క్రిష్ పేరును కూడా చేర్చారు. ఇప్పుడు ఇక ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే పోలీసుల విచారణకు రానట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అందుకు సంబంధించి డైరెక్టర్ క్రిష్ కూడా గచ్చిబౌలి పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, రాగానే పోలీసుల విచారణకు హాజరవుతానని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో ఇటు గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 నెలలుగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా పక్కా సమాచారంతో కూడా గత ఆదివారం రోజు ఇటు పోలీసులు రైడ్ చేయడంతో కూడా తతంగం అంతా బయటపడింది. వివేకానంద కేవలం కొంత వ్యాపారవేత్తలతో పాటు కూడా సినీ రాజకీయ సంబంధించిన ప్రముఖులతో కూడా పరిచయాలు ఉన్నాయి. తరచూ డ్రగ్స్ పార్టీ చేసుకునే వాడట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు చేసిన జరిగింది. ఇక ఇటు వివేకానందకి అటు అబ్బాస్ గతంలో వాళ్ళ వివేకానంద సంస్థలో పనిచేసిన అబ్బాసు ఆ తర్వాత ఉద్యోగం మానేసి కూడా డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 10 మార్లు కూడా కొకైన్ను దశల వారీగా, గ్రాముల వారీగా కూడా వివేకాన్ని అందించినట్టు తెలిసింది. 10 సార్లు ఇటు అబ్బాసు వివేకకు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసుల దర్యాప్తు తెలియంది. ఆ రోజు జరిగిన పార్టీకి సంబంధించి మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఇటు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది. అందులో కొంతమంది మాత్రమే పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికైతే డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఇటు A10గా గచ్చిబౌలి పోలీసులు అటు చేర్చడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది పోలీసులు విచారణ పిలిచేందుకు సిద్ధమవుతుండగా మరొక 2-3 ప్రస్తుతానికైతే పరారులు ఉన్నట్టుగా గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. ఇక ఆ రోజు దొరికిన 3 వివేకతో పాటు, నిర్భయతో పాటు, కేదార్నాథ్ ఎవరైతే వారు కూడా డ్రగ్స్ తీసుకున్నందుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా సేకరించామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి డైరెక్టర్ క్రిష్ పోలీసుల విచారణకు హాజరవుతే కూడా అతడి శాంపిల్స్ తీసుకొని కూడా టెస్ట్ పంపిస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత కొద్ది రోజులుగా ఇటు వివేకానంద హోటల్, రాడిసన్ హోటల్లో కూడా డ్రగ్స్ పార్టీ చేస్తున్నట్టుగా పోలీసులకి పక్కా సమాచారం అందింది. ఇక వీటితో పాటు అది కేదార్నాథ్, నిర్భయ సంబంధించిన లింక్స్ ఏంటి, ఇటు అబ్బాస్ ఎవరైతే వివేకాకు డ్రగ్స్ సప్లై చేశాడో అతడికి సంబంధించి కూడా పాత్ర మీద పోలీసులు కొంత ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అబ్బాస్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 10 సార్లు కూడా వివేకానందకు తను డ్రగ్స్ సప్లై చేశాను, కొకైన్ సప్లై చేసినట్టుగా అబ్బాస్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా కొన్ని మూలాలు, సినీ ప్రముఖులకు సంబంధించిన, యూట్యూబర్లకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. కాబట్టి గతంలో లిషి గణేష్ ఎవరైతే ఉన్నారో ఆమె సోదరి కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణల నేపథ్యంలో కూడా వారిని కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే లిషి గణేష్తో పాటు మరొక 2 వీళ్ళంతా కూడా పరారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సందీప్ తో పాటు లిషి గణేష్ 2 పరారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీరిని కూడా అదుపులోకి తీసుకుంటే కూడా పూర్తి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఏ సమయానికి ఇటు డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరవుతున్న మాత్రం చూడాలి. ప్రస్తుతానికైతే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తమ విచారణకి హాజరవుతున్నట్టుగా డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పోలీసులకు ఒక సమాచారాన్ని పంపించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రిష్ వచ్చిన తర్వాత అతడికి ఎలాంటి వైద్య పరీక్ష చేస్తారు, అతడు డ్రగ్స్ వాడాడా లేదా, ఆ రోజు పార్టీకి
వెళ్ళాడా, ఎవరిని కలిశాడు ఏందనుకోవడం కూడా పూర్తిగా కొంత వివరాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరీష. థ్యాంక్ యూ కిరణ్.